ఓం శాంతి. ఈరోజు మురళి 5/6/2026. మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం పైన బేహద్దు వైరాగ్యం ఉంటుందో అప్పుడే బాబాతో పాటు కలిసి వెళ్ళగలుగుతారు. వైరాగ్యం వస్తే పావనంగా అయిపోతాం. బాబా స్మృతి ఉంటుంది, అప్పుడే బాబాతో పాటు కలిసి ఇంటికి వెళ్తాం. ప్రశ్న: భగవంతుడు సమర్థుడై ఉండి కూడా వారు రచించిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు వస్తాయి? విఘ్నాలు రావాల కదా. విఘ్నాలు వస్తేనే మనలో ఎంత శక్తి ఉంది అనేది తెలుస్తుంది. భగవంతుడు రచించితే మన భాగ్యం ఎలా తయారవుతుంది? జవాబు: ఎందుకంటే రావణుడు భగవంతుని కన్నా చురుకైన వాడు. ఎప్పుడైతే అతని రాజ్యం అతని నుంచి తీసుకోబడుతుందో అప్పుడు అతడు తప్పకుండా విఘ్నాలు వేస్తారు. ప్రారంభం నుండి ఇప్పటిదాకా డ్రామానుసారంగా యజ్ఞంలో విఘ్నాలు కలుగుతూనే ఉన్నాయి, ఇంకా కలుగుతూనే ఉంటాయి, వస్తున్నాయి. సత్యత కోసం పోరాడేటప్పుడు రకరకాల విఘ్నాలు రావాల్సిందే కదా. విఘ్నాలు వస్తేనే మనలో కూడా శక్తి ఎంత ఉందని మనకు అవగాహన అవుతుంది. పరీక్షలు రాకోకుంటే ముందు తరగతికి ఎట్లా పోతాం? మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి బదిలీ అవుతున్నాం. మరి తప్పకుండా పతిత మనుషులు విఘ్నాలు వేస్తారు కదా. పాట: ఓ దూరదేశ ప్రయాణికుడా, యాత్రికుడా, మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి. దూర్కే ముసాఫిర్ హమ్కో భీ సాత్ లేరే, హమ్ రహ గయే అకేలే. ఈ ప్రపంచం మేము ఒంటరిగా ఉన్నాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి తండ్రి. ఓ దూరదేశ యాత్రికుడా, భగవంతుడా అని పిలుస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైనుని విన్నారు. ఏ విధంగా వేదశాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గం యొక్క దారిని తెలియచేస్తాయో అలాగే పాటలు కూడా దారిని చూపిస్తాయి. కానీ వారు దానిని ఏమీ అర్థం చేసుకోరు. శాస్త్రాలలో కథలను వినడం కర్ణరసం వంటిది. వీళ్ళకు విందుగా ఎవరేం చెప్తే కథలు వింటూ ఉంటారు, చేసేది ఏం లేదు కదా. అందుకోసం బాబా అంటున్నారు భక్తి మార్గంలో కర్ణరసం వంటిది. దూరదేశ యాత్రికుడని ఎవరినంటారో ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మనము కూడా దూరదేశ యాత్రికులమని, మన ఇల్లు శాంతిధామని ఇప్పుడు మీకు తెలుసు. మనుషులకి ఈ విషయాల గురించి తెలియదు. తెలిసినా మర్చిపోతూ ఉంటాం, ఈడే ఉంటామేమో అనుకుంటున్నాం శాశ్వతంగా. అనగా వారికి ఏమీ తెలియదు, ఈ విషయాల గురించినే తెలియదు మనుషులకు. తండ్రిని తెలుసుకోకపోవడం ద్వారా సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకోలేరు. నేను అల్పకాలికంగా జీవాత్మగా అవుతాను, అంటే ఈయనలో ప్రవేశిస్తాను, కానీ మీరు స్థాయిగా జీవాత్మగా ఉంటారని బాబా చెప్తున్నారు. ఈ బ్రహ్మ ఆత్మ కూడా అర్థం చేసుకోండి. నేను కేవలం సంగమయుగంలోనే అల్పకాలికంగా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను, జీవాత్మగా అవుతాను మనల్ని చదివించే కోసం. అది కూడా మీలాగా అవ్వను, గర్భంలో జన్మించను. నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకు ఈ జీవంలో ప్రవేశిస్తాను, లేకపోతే మీకు పరిచయం ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరే, వారినే శివబాబా అంటారు లేదా భగవంతుడు అంటారు. ఇది ఇంకెవరికీ తెలీదు. ఇందులో పవిత్రత, బంధనం కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించడం అన్నింటికన్నా పెద్ద బంధన. బంధన అంటే పరమాత్మతో మనం కలయిక ఏర్పాటు చేసుకోవాలంటే స్వయంని ఆత్మ అని తెలుసుకోవాలి. శుద్ధమైన బంధనం. ఏ దూరయాత్రికుణ్ణి, పతితాపావనుణ్ణి భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చారో ఆ ఆత్మిక తండ్రి ఇప్పుడు నేను అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను అని బాబా చెప్తున్నారు. నేను ఎవ్వరినీ వదిలి వెళ్ళను, అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. ప్రళయం కూడా జరుగుతుంది. భారతఖండం తప్పకుండా అవినాశీ ఖండం ఇక్కడే స్థాయిగా ఉంటుంది. భారతఖండం ఎప్పుడూ వినాశం అవ్వదు. సత్యుగం ఆదిలో కేవలం భారతఖండం మాత్రమే మిగిలి ఉంటుంది. కల్పం యొక్క సంగమ యుగంలో ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశం అయిపోతాయి. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేయడంలో సహాయం చేస్తున్నారు. మన భాగ్యాన్ని మనం చేసుకుంటున్నాం, మనమేం సహాయం చేయడం లేదు. బాబా మమ్మల్ని కూడా తోడుగా తీసుకెళ్ళండి అని పాటలో కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పటి వరకైతే ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం రాదో
అప్పటి వరకు ఈ విధంగా ఎవ్వరూ వారితో పాటు కలిసి వెళ్ళలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు, కొత్తిల్లు తయారైనప్పుడు పాతింటి నుండి మనసు తొలగిపోతుంది. ఈ పాత ప్రపంచము సమాప్తం కావాల్సి ఉందని మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎప్పటి వరకైతే సతోప్రధానంగా కారో అప్పటి వరకు సతోప్రధాన దేవతలుగా కారు. కావున బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. సద్గతినిచ్చే ఆ దూరదేశ యాత్రికుడు ఇప్పుడు వచ్చారు. అతన్ని గురించి ప్రపంచానికి తెలీదు. వారు సర్వవ్యాపి అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీరిప్పుడు బాబా సంతానమని అర్థం చేసుకున్నారు. మనలో కూడా కొందరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము బాబ్దాదా వద్దకు వచ్చామని భావిస్తారు. మరి ఇది ఒక కుటుంబం అవుతుంది కదా, ఇది ఈశ్వరీయ పరివారం కూడా. బాబా అంటున్నారు, ఇది ఒక కుటుంబం అవుతుంది కదా, ఇది ఈశ్వరీయ పరివారం. ఎవరికైనా ఎక్కువ మంది పిల్లలుంటే అది పెద్ద సైన్యంగా అయిపోతుంది. బ్రహ్మకుమారి కుమారులని పిలువబడే శివబాబా పిల్లలు ఎవరైతే వచ్చారో వారిది కూడా ఒక పెద్ద సైన్యంగా అయిపోతుంది. మేము బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని బ్రహ్మకుమారి కుమారులైన మీరు తెలుసుకున్నారు. పాండవులు మరియు కౌరవులు ఆట ఆడినారని, రాజ్యాలను పణంగా పెట్టారని శాస్త్రాల్లో చూపించారు. నిజానికి కౌరవులకు రాజ్యము లేదు, పాండవులకు రాజ్యము లేదు, కిరీటము మొదలైనవి కూడా లేవు. పాండవులను బహిష్కరించినట్లుగా చూపిస్తారు. వారు తమ ఆయుధాలు మొదలైనవన్నింటినీ దాచి వెళ్ళారు. ఇవన్నీ దంతకథలు మాత్రమే. పాండవ రాజ్యము లేదు, కౌరవ రాజ్యము లేదు. నిజానికి వారి ఇరువురు మధ్య యుద్ధము లేదు. ఇవన్నీ బాబా సత్య రహస్యాలు పిల్లలైన మనకే చెప్తారు. ఎందుకంటే కౌరవులంటే పరమాత్మ పట్ల విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు, పాండవులంటే పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు. అందుకే భగవద్గీతలో ఉంది దైవాసుర సంపద్ విభాగ యోగ అని. అంటే దేవతలకు అసురులకు యుద్ధం జరుగుతుంది, అప్పుడు దేవతలు గెలుస్తారు అని ఉంది. సో ఇవన్నీ అనేక రహస్యాలు ఉన్నాయి కదా. దేవతలు ఉన్నప్పుడు రాక్షసులు ఎక్కడి నుంచి వస్తారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పాండవ రాజ్యము లేదు, కౌరవ రాజ్యము లేదు. నిజానికి వారి ఇరువురు మధ్య యుద్ధము జరగలేదు. రాజుల మధ్య యుద్ధాలు జరుగుతాయి. వీరు సోదరులు. నిజానికి యుద్ధము కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది అంటారు. సోదరులు తమని తాము అంతం చేసుకోరు. పాండవులు కౌరవులు యుద్ధం చేసినట్లుగా చివరికి 5 పాండవులు మరియు 1 కుక్క మాత్రమే మిగిలినట్లుగా చూపిస్తారు. చివరికి వారు కూడా పర్వతాల పైన వెళ్ళి మాయమైనట్లుగా లేదా దగ్ధమై మరణించినట్లుగా చూపిస్తారు. ఇదంతా ఇక ఆటనే సమాప్తమైపోయింది కదా. రాజయోగం నేర్పిన దాని అర్థమే లేకుండా పోయింది. సో అంతగా కృష్ణుడు అర్జునికి 18 అధ్యాయాలు చెప్పినందుకు లాభమేమొచ్చా? ఏమీ లాభం లేదు కదా. సో ఇవన్నీ చాలా చాలా గుహ్య రహస్యాలు. బాబా కల్పకల్పము వచ్చి ఒకే ధర్మ స్థాపన చేస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఓ పతిత పావన తండ్రి రాండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చెయ్యండి అని మీరు పిలుస్తారు కూడా. సత్యుగంలో సూర్యవంశీ రాజధాని ఉంటుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి వారి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. కన్యలకైతే చెప్పరు కదా, వారు ముందే పవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా గృహస్థులకు చెప్పడం జరుగుతుంది. కుమారులు అసలు వివాహమే చేసుకోకూడదు. ఈ కాలంలో రకరకాలుగా ఉన్నారు. లేకపోతే వారు కూడా గృహస్థులుగా అయిపోతారు. కొన్ని గాంధర్వ వివాహాలు కూడా జరిగాయి. కన్యను కొడుతూ పీడిస్తున్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గాంధర్వ వివాహం చేయించబడుతుంది. కానీ నిజానికి ఆ దెబ్బలు కూడా సహించాల్సి ఉంటుందే కానీ అదర్ కుమారిగా పెళ్లి చేసుకున్న కన్యగా అవ్వకూడదు. బాలబ్రహ్మచారికి ఎంతో పేరు ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఆఫ్ పార్ట్నర్గా అయిపోతారు. మీరు పవిత్రంగా ఉండండి అని కుమారులకు చెప్పడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి.
అని గృహస్థులకు చెప్పడం జరుగుతుంది. వారే కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకోకపోతే బంధనమే ఉండదు. కన్య బాగా చదవాలి. బంధనం లేనోళ్ళు కూడా బంధనాన్ని పెంచుకుంటారు. తద్వారా నష్టం ఎవరికి? కన్య బాగా చదవాలి మరియు జ్ఞానాన్ని బుద్ధిలో దృఢంగా ఉంచుకోవాలి. మైనర్లైన చిన్న కుమారీలను మనం తీసుకోము. 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను వారు తమ ఇంట్లో ఉంటూ చదువుకోవచ్చు. వారి తల్లిదండ్రులు జ్ఞానం లేకొస్తే మైనర్లను కూడా తీసుకోవచ్చు, వాళ్ళు రాసిస్తారు కాబట్టి. ఇది పాఠశాల వంటిది, ఇల్లుకు ఇల్లు వంటిది, సత్సంగానికి సత్సంగం వంటిది. సత్యం అనగా ఒక్క తండ్రియే. వారినే ఓ దూరదేశ యాత్రికుడా అని పిలుస్తారు. ఆత్మ తెల్లగా అవుతుంది సతోప్రధానంగా. యాత్రికుడినైన నేను సదా తెల్లగానే ఉంటానని బాబా అంటారు. నేను పవిత్రతలో ఉంటాను. నేనొచ్చే ఆత్మలందరినీ పవిత్రంగా తెల్లగా తయారు చేస్తాను. ఇలా తయారు చేసే యాత్రికులు ఇంకెవ్వరూ లేరు. నేను రావణ రాజ్యంలోకి వచ్చానని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ శరీరం కూడా పరాయ శరీరం. ఇది నా శరీరం అని మీ ఆత్మ అంటుంది, కానీ ఇది నా శరీరం కాదని బాబా అంటున్నారు. బాబా శరీరం ఎందుకై? బాబాకు శరీరమే లేదు. బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇతడి శరీరం అని బాబా అంటారు. ఈ పతిత శరీరము నాది కాదు. నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను. నంబర్ 1 పావనంగా ఉన్నవారే చివరి నంబర్లో అంతిమంలో వికారీగా అయిపోతారు. మొదటి నంబర్లో 16 కళ సంపూర్ణులుగా ఉంటారు. ఇప్పుడు ఏ కళ లేదు, అందరూ పతితులుగానే ఉన్నారు. కావున ఇప్పుడు ఈ దూరదేశ యాత్రికుడు వచ్చాడు కదా, ఆత్మలైన మీరు కూడా యాత్రికులే, అంతే కదా. మనం శాంతిధామం నుంచి ప్రపంచంలోకి వచ్చాము అంటే యాత్రికులమే కదా. యాత్రికులకు ఎలాంటి ఈ ప్రపంచం పైన వ్యామోహం అనేది ఉండదు. బాబా అంటున్నారు, మీరు కూడా యాత్రికులే అయినారు. మీరు ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఈ సృష్టి చక్రమును గురించి ఎవ్వరికీ తెలియదు. ఎవరెన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా ఎవరు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. నేను ఈ తనువులేకి ప్రవేశించి ఈ ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. కానీ ఇక్కడ మనుషులకు శాస్త్రాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అది భక్తి అవుతుంది, అంతేకాని జ్ఞానం కాదు. సద్గతి దాత ఒక్క బాబానే. అతడే జ్ఞానసాగరుడు. అతడి గురించి తెలియని కారణంగా దేహాభిమానం వస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండని బయటవారు ఎవ్వరూ చెప్పరు. ఆత్మయే చదువుతుంది. ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు, ఎందుకంటే దేహాభిమానంలో ఉన్నారు. దూర ప్రయాణికుడని శివబాబానే అంటారు. మనం 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల చక్రాన్ని తిరిగి ఇప్పుడు లాస్ట్ జన్మలో ఉన్నాం. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలీదు అని అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిండిలో ఉప్పులాగా గీతలో కొంత జ్ఞానం ఉందని నాకు తెలుసు. ఆ గీతా అధ్యాయము, మహాభారత యుద్ధము, మన్మనాభవ మధ్యాజీభవ జ్ఞానం ఇదే. నన్నొక్కల్నే స్మృతి చెయ్యండి. యుద్ధము కూడా తప్పకుండా జరిగింది. పాండవులు విజయాన్ని పొందారు. విష్ణువు యొక్క విజయమాల ప్రసిద్ధమైనది. పాండవులు దగ్ధమై మరణించారు అని శాస్త్రాల్లో చూపించారు. మరి మాల ఎలా తయారవుతుంది? మేమిప్పుడు విష్ణుమాలలేకి మణులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చామని మీరు భావిస్తారు. మాలలో పతిత పావనుడైన తండ్రి పైన ఉన్నారు. వైజయంతి మాల 108 మాల మనం ఏదైతే స్మరణ చేస్తామో అది పూస తండ్రి. కానీ స్మృతి చిహ్నం కూడా కావాలి కదా. భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలను తయారు చేయడం జరుగుతుంది. కొందరు 8 మణుల మాలను, కొందరు 108 మాలను, కొందరు 16,108 మాలను తయారు చేస్తారు. మీరు పైకెక్కడం వలన అందరూ లాభాన్ని పొందుతారు. మనం ఉన్నతి అయితే ప్రపంచమే ఉన్నతిగా మారిపోతుంది. ఇప్పుడు మీరు పైకెక్కే కళలో ఉన్నారని మీకు తెలుసు. మనం మన సుఖధామంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మనం అక్కడి నుంచి ఎలా దిగుతామో, 84 జన్మలు ఎలా తీసుకుంటామో, ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు.
మన దుఃఖాలన్నింటినీ దూరం చేసేందుకు, శాపాన్ని తొలగించి సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. రావణ్ణి శాపంతో అందరికీ దుఃఖం కలుగుతుంది. కావున బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇంపార్టెంట్ అది. సూర్యవంశీలైన మనము భారతదేశంలో రాజ్యం చేశామని పిల్లలైన మీకు తెలుసు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. దీన్ని గడియా స్మృతిలో ఉంచుకోవాలి. పదే పదే గుర్తు చేసుకుంటే పదే పదే స్మృతిలోకి వస్తుంది. ఎవరైతే పూర్తి 84 జన్మల చక్రంలోకి వచ్చి ఉంటారో వారు స్వయం వచ్చి ఉండరో, రారో, 84 జన్మల చక్రంలోకి రారో, వాళ్ళు స్వయం ధారణ చెయ్యరు, అలాగే ధారణ చేయించలేరు. వీరు 84 జన్మలను తీసుకోలేదని దీని ద్వారా అర్థమవుతుంది. వారు ఆ తర్వాత వస్తారు, స్వర్గంలోకి రారు. మొట్టమొదట రావడం మంచిది కదా. కొత్త ఇంట్లో ముందు స్వయం ఉంటారు, ఆ తర్వాత దాన్ని అద్దెకిస్తారు. ఇది సెకండ్ హ్యాండ్ అయినట్లే అవుతుంది కదా. సత్యుగం కొత్త ప్రపంచం, త్రేతాయుగము సెకండ్ హ్యాండ్ అని అంటారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్తామని మీ బుద్ధిలోకి వచ్చింది. పురుషార్థం చేయాలి. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు స్మరింపబడతారనేది మీకు అర్థమవుతుంది. నీవు మాలలోకి రావు అని ఎవరితోనైనా నేరుగా చెప్పినట్లయితే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. అంతే కదా. మేమెందుకు రాము అంటారు, మీరైనా వస్తారు అంటారు. కాబట్టి మనం ఎవరికి చెప్పకూడదు. వాళ్ళ పురుషార్థంతో వాళ్ళే అర్థం చేసుకుంటారు. బాబా ఏమంటున్నారు చూడండి, త్రేతాయుగాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్తామని మీ బుద్ధిలోకి వస్తుంది. పురుషార్థం చేయాలి కదా. పురుషార్థం ఇంపార్టెంట్. దేంట్లోకి వెళ్ళాలన్నా పురుషార్థం అవసరం. పురుషార్థం చేయాలి కదా. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు స్మరించబడతారనేది మీకు అర్థమవుతుంది. నీవు మాలలోకి రావు అని ఎవరితోనైనా నేరుగా చెప్తే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. అంతే కదా. మనం నేరుగా బాబా కూడా నేరుగా చెప్పలేకపోయినారు. ఇంకా మనం ఎక్కడి నుంచి చెప్తాం. ఈరోజు బాగా ఉంటారు, రేపు ట్రేటర్గా అయిపోతారు. ఈరోజు బాగా ఉంటారు, రేపు విఘ్నాలు వేస్తారు. డిఫరెంట్. కావున పురుషార్థం చెయ్యండి. నా బుద్ధియోగం భ్రమించడం లేదు కదా అని పరిశీలించుకోండి. చెప్పడం జరుగుతుంది. మీకు శివునితో ఎంతో ప్రేమ పెరుగుతూ ఉంటుంది. మేము బాబ్దాదా వద్దకు వెళ్తాము అని అంటారు. శివబాబా నుండి దాదా ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు వెళ్తాం. ఎందుకంటే తండ్రి వద్దకు అనేక సార్లు వెళ్ళాలి. కానీ గృహస్థ వ్యవహారాలను కూడా సంభాళించుకోవాలి. చాలా ధనవంతులుగా ఉన్నా ఖాళీ ఉండదు. ఎందుకంటే అదే సత్త మార్కెట్లో బిజీగా ఉంటారు సంసార భవసాగరంలో. సో వృథా కదా. పూర్తి నిశ్చయం లేదు. లేకపోతే నెల 2 నెలల తర్వాత వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు. వారికి గడియ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. సూదికి చిలుము పడితే అయస్కాంతం అంతగా ఆకర్షించదు. ఎవరికైతే పూర్తి బుద్ధియోగం ఉంటుందో వారికి వెంటనే ఆకర్షణ కలుగుతుంది. పరిగెత్తుకుంటూ వస్తారు. ఎంతగా తుప్పు వదులుతూ ఉంటుందో అంతగా మేము అయస్కాంతాన్ని కలుసుకోవాలి అన్న ఆకర్షణ కలుగుతుంది. నీవు కొట్టినా ఇంకేమి చేసినా మేము మటుకు ఎప్పుడూ నీ ద్వారం నుండి వదిలి వెళ్ళాము అని పాట కూడా ఉంది కదా. కానీ ఆ స్థితి చివరిలో ఏర్పడుతుంది. చిలుము వదిలితే ఆ స్థితి ఏర్పడుతుంది. ఓ ఆత్మల్లారా, మన్మనాభవ అని కూడా బాబా అంటున్నారు. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి. అలాగని ఇక్కడికి వచ్చి కూర్చోవడం కాదు. సాగర్ని వద్దకు మేఘాలు వస్తాయి, రిఫ్రెష్ అయ్యి వాపస్ వెళ్ళిపోతాయి. మళ్ళీ సేవ చేసేందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే బంధనాలు సమాప్తమైపోతాయో అప్పుడు సేవకు వెళ్ళగలుగుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సంభాళించాలి. బాబా స్మృతిలో ఉండాలి. పవిత్రంగా అవ్వాలి. అనేక రకాలైన విఘ్నాలు జ్ఞానయజ్ఞంలో వస్తాయి. ఈశ్వరుడు సమర్థుడు కదా, మరి విఘ్నాలు ఎందుకు అని అంటారు. రావణుడు భగవంతుని కన్నా చురుకైన వాడని మనుష్యులకు తెలియదు. అతడి రాజ్యాన్ని అతని నుండి తీసుకుంటున్నప్పుడు అతడు అనేక రకాలైన విఘ్నాలు వేస్తూ ఉంటాడు. రకరకాలైన విఘ్నాలు వస్తాయి. రావణాసురుడి రాజ్యం పోతా ఉంది అంటే పాపం
విఘ్నాలు వేస్తాడు కదా, అదే బాబా అంటున్నారు. రకరకాలుగా విఘ్నాలు వేస్తారు, కానీ మనము ఏ విఘ్నాలకు భయపడకూడదు. సర్వశక్తివంతుడైన బాబా మన తోడుగా ఉన్నప్పుడు మనం ఏ విఘ్నాలకు ఎందుకు భయపడాలి? బాబా మన జతలో ఉంటే విజయం మన జతలో ఉన్నట్లే. తమ పిల్లలను సంభాళించాలి, బాబా స్మృతిలో ఉండాలి, పవిత్రంగా అవ్వాలి. రావణుడు భగవంతుని కన్నా చురుకైన వాడని మనుషులకు తెలియదు. అతడు రాజ్యాన్ని అతని నుంచి తీసుకునేటప్పుడు అతడు అనేక విఘ్నాలు వేస్తాడు. డ్రామా ప్లాన్ అనుసారంగా విఘ్నాలు తప్పకుండా వస్తాయి. మొదటి నుంచి పతితుల విఘ్నాలు వస్తూనే ఉన్నాయి. కృష్ణునికి 16,108 పట్టపురాణులు ఉన్నారని, అతడికి సర్పం కాటేసిందని, రాముని సీత దొంగలించబడిందని రకరకాలుగా కథలు ఎంత బాగా తయారు చేస్తున్నారు చూడండి. వినేకి కూడా చాలా బాగా ఇంపుగా ఉండేట్లుగా తయారు చేస్తున్నారు. శాస్త్రాల్లో కూడా రాసినారు. ఇప్పుడు రావణుడు స్వర్గంలోకి ఎలా వస్తాడు? ఎన్నో అబద్ధాలు ఉన్నాయి, కళంకాలు ఉన్నాయి. వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారు అంటారు. వారికి ఏమీ తెలియదు. వారసత్వం తీసుకునేవారు ఎవరైతే ఉంటారో వారే వచ్చి అన్ని విషయాలను చాలా బాగా అర్థం చేసుకుంటారు, అంతే కదా. కావున ఈ జ్ఞానయజ్ఞంలో అసురుల విఘ్నాలు కూడా జరుగుతాయి. పతితులను అసురులని పిలుస్తారు. దీని పేరే రావణ సాంప్రదాయం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. రావణ రాజ్యం నుండి మీరు దూరం అయిపోతున్నారు. సో బాబా అంటున్నారు, కావున ఈ జ్ఞానయజ్ఞంలో అసురుల విఘ్నాలు కూడా కలుగుతాయి. పతితులను అసురులని పిలుస్తారు. దీని పేరే రావణ సాంప్రదాయం. మీరు సంగమ యుగంలో ఉన్నారు. రావణ రాజ్యం నుండి మీరు దూరం అవుతారు. మీరు ఇక్కడ కూర్చున్నా కానీ ఇప్పుడు మేము వెళ్తున్నామని మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. మీరు ఇక్కడే కూర్చున్నారు, కానీ దీనిపైన మీకు వైరాగ్యం ఉంది. ప్రపంచం పైన ఇది చీచీ ప్రపంచం, శ్మశాన వాటికగా కావాల్సి ఉంది. భిన్న భిన్న పాయింట్లతో బాబా అర్థం చేయించడం జరుగుతుంది. నిజానికి మన్మనాభవ అనే పాయింట్ ఒక్కటే ఉంది. బాబా మేము బంధనాల్లో ఉన్నాము అని అనేకుల ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఒక్క ద్రౌపది మాత్రమే కాదు కదా, అలా వేల మంది అవుతారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి బదిలీ అవుతున్నారు. ఎవరైతే కల్పపూర్వం సంపూర్ణంగా అయ్యారో వారే వస్తారు. అల్లా పూలతోట స్థాపన ఇక్కడ జరుగుతుంది. చూడగానే ఎంతో విశ్రాంతిని కలుగచేసే మంచి మంచి పుష్పాలు కూడా కొన్ని ఉంటాయి. దాని పేరే క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్, పుష్పరాణి గులాబీ పువ్వు. 5 రోజులు ఉంచినా ఇంకా అలా వికసించే ఉంటుంది, సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే బాబా స్మృతి చేస్తూ బాబాని స్మృతి కలిగిస్తూ ఇతరులకు ఉంటారో వారి సుగంధం వ్యాపిస్తుంది. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురాతి మధురమైన పిల్లలను చూసి బాబా ఎంతో హర్షిస్తారు. వారి ముందు బాబా కూడా చాలా బాగా జ్ఞాననాట్యం చేస్తారు అలాంటి పిల్లల ముందు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా. సారాంశం, జ్ఞాన యోగాలలో దృఢంగా కావాలి. ఏ బంధనము లేకపోతే తెలిసి కావాలని బంధనాలలో చిక్కోకూడదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి. జ్ఞాన యోగాలలో దృఢంగా కావాలి. ఏ బంధనము లేకపోతే తెలిసి కావాలని బంధనాలలో చిక్కోకూడదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం పైకెక్కే కళల్లో ఉన్నాం. బాబా మన దుఃఖాలన్నింటినీ దూరం చేసేందుకు, శాపాన్ని సమాప్తం చేసేందుకు, వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేసి అపారమైన సంతోషంలో ఉండాలి. బుద్ధి యోగము ఎటూ భ్రమించడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. వరదానం, ఇముడ్చుకునే శక్తి మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మిక సేవాదారులుగా కండి. ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా
సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మిక సేవాదారులుగా కండి. ఆత్మిక సేవాదారులకు సేవ తప్ప మరేది స్పృశించదు. వారు మనసా వాచా కర్మణ ఒక్క క్షణం కూడా సేవ నుండి విశ్రాంతిని తీసుకోరు. కావుననే వారు శ్రేష్టంగా అయిపోతారు. వారు సేవలలో సఫలతను పొందేందుకు ఇముడ్చుకోవాలి మరియు ఎదుర్కోవాలి. ఇదే మన లక్ష్యమని గుర్తుంచుకుంటారు. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు మరియు మాయను ఎదుర్కొంటారే కానీ దైవీ పరివారాన్ని కాదు. అండర్లైన్. ఇటువంటి పిల్లలు ఎవరైతే జ్ఞానస్వరూపులుగా ఉండడంతో పాటు శక్తి స్వరూపులుగా కూడా ఉంటారో వారినే ఆత్మిక సేవాదారులు అని అంటారు. స్లోగన్: చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకూడదు, వాతావరణాన్ని శక్తిశాలిగా చేయాలి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. ప్రపంచంలోని మనుషులు జీవించి ఉన్నా కానీ నిరాశ అనే చితిపైన కూర్చొని ఉన్నారు. అటువంటి వారిని మరజీవాగా తయారు చేయండి, కొత్త జీవితాన్ని ప్రసాదించండి. మీ మనోహరమైన ఆనందకరమైన ముఖము ద్వారా వారికి మానవ జీవితంలో జీవించడాన్ని నేర్పించండి. మిమ్మల్ని చూడడంతోనే వారిలో ధైర్యము, ఉత్సాహాలు రావాలి. దీనికోసం మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. కమల పుష్ప సమానమైన స్థితి అనే ఆసనం పైన కూర్చొని డబల్ లైట్ స్థితిలో సదా స్థితిలో అవ్వండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బాబా యొక్క మధుర మహావాక్యం. ఒక్కొక్కటి ఎంత లోతుగా వెళ్తే దాని ఆనందాన్ని అనుభవం చేయొచ్చు. సరళంగా కండి, సహనశీలులుగా కండి అనే విషయానికి ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఇతరులకు మీ నుంచి ఉమంగ ఉల్లాసాలు అనేది రావాలి అంటున్నారు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.